గత 11 రోజుల క్రితం కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన ₹1,00,000 విలువ గల రాగి ఇనుప బోర్ మోటార్ వస్తువులు, విద్యుత్ మీటర్లు, ఇతర మున్సిపల్ సామగ్రి మరియు వస్తువులను కొంతమంది అక్రమంగా అమ్ముకున్నారని మున్సిపల్ కమిషనర్కు గతంలో కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు, ముప్పరపు అపర్ణ, ఆనంద్, ముధాం ప్రముఖ నవీన్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 11 రోజులు అవుతున్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఈరోజు కమిషనర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు, కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు, ముప్పరపు అపర్ణ, ఆనంద్, ముధాం ప్రముఖ నవీన్ కలిసి నిలదీశారు. ఇప్పటి వరకు పోలీసు ఫిర్యాదు ఎందుకు చేయలేదని కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. ఎందుకు కమిషనర్ తాను ఇక్కడకు వచ్చి 5 రోజులు అవుతుందని, ఈ విషయంపై కలెక్టర్ను కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది చెప్తున్నా కానీ అదే మీరు నేనేమంటున్నా అంటే మనం పట్టుకోకపోతే మనం ఏం పరిస్థితి అట్లానే ఇంకోటి ఫైల్స్ అండ్ ఆల్ కూడా సెట్ చేసి కొంచెం చేస్తున్నాము. పైన టెక్నికల్ టీం కూడా హాలిడేస్ ఉన్నాయి సార్. తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుంది సార్. కొంచెం ఒక 4-5 days నిజంగానే సంథింగ్ ఏదైనా ఇన్వాల్వ్ అయిందంటే డెఫినెట్ యాక్షన్ క్లియర్గా కనిపిస్తుంది కదా మేడం. ప్రాపర్టీ లాస్ అయింది మున్సిపల్ పెట్టి ఆ రూమ్స్ కానీ ప్లస్ కొత్త మోటార్ అక్కడ ఉంది స్టాక్. పేమెంట్స్ కూడా పాత వాటి ప్రకారమే చేద్దామని చెప్పిన సార్. ఎందుకంటే నాకు ఏఎస్ కాపీ ఏదో ఒకటి ఉండాలి. ఆన్ పేపర్ నేను కూడా వాళ్ళకి ఏం సమాధానం చెప్పిన అంటే వీళ్ళనే కాదు సార్, మనకి ఒక 290 జీవో అని రీసెంట్గా జూన్లోనే వచ్చింది మీ ఎగ్జామ్లో. అందులో స్ట్రిక్ట్గా ఏముందంటే మనకి ఎంత శాంక్షన్ స్ట్రెంత్ ఉంది, ఎంత ఉంది, వీళ్ళకంటే ఎక్కువగా ఎవరు అవుతుంది టేబుల్ ఎజెండా తీసుకొని పాస్ చేయడం జరిగింది. అనుభవం ఉంది, టెక్నికల్గా వీళ్ళకు కావాల్సిన ఇప్పుడు ఎజెండా పంపినప్పుడు దానికి ఒక ఫైల్ అయితే ఉంటుంది కదా, ఆ ఫైల్ తెప్పించి మీరు పంపిన అధికారులు సేమ్ సిచ్యువేషన్